అంటే లాస్ట్ పొడుపు కదా. తల్లి దెయ్యం పిల్ల పగడం. పగడం అంటే పగడం అంటే అది రౌండ్గా ఎర్రగా ఉంటుంది. పూస ఉందని. దెయ్యం. ఆ. తల్లి దెయ్యం పిల్ల పగడం బీట్స్ అంటే చెప్పాలా, క్లూ ఇవ్వాలా? అదొక ఫ్రూట్, తినేది పండు. దెయ్యం పండ. తల్లి దెయ్యం అంటే ఆ చెట్టు అలా అనమాట. మర్రి చెట్టు. దెయ్యం చెట్టు. మరి పళ్ళు తింటావేంటి? మర్రి పళ్ళు ఉంటాయా? ఏమో తెలీదు. రెడ్ కలర్లో ఉంటాయా? అవి సీజనల్. అయ్యమ్మ సరే లోపల రెడ్ కలర్ గింజలు ఉంటాయి. సీజనల్ సిరి. మనం దాన్ని ఇయర్కి ఒకసారి మళ్ళీ దాన్ని రెడ్ కలర్ సీడ్స్ ఎందులో ఉంటారా? రెడ్ కలర్ స్ట్రాబెర్రీ కాదా? డ్రాగన్ ఫ్రూట్ కాదా? బుడ్డ బుడ్డగా ఉంటాయి ఈ ఫ్రూట్స్. అదే లోపల ఇలా వేసి లోపల గింజలు తింటారు కదా. దానిమ్మకాయ కాదు బాగుంటుంది. సిరి. ఆ చెట్టుకి ముళ్ళు ఉంటాయి సిరి. గులాబ్ పువ్వు. ఫ్రూట్ అంటే ఆరెంజ్, లెమన్. దాన్ని ఉప్పు కారం వేసి దంచి వడియాలు కూడా పడతాం. టొమాటో. ఉడియాలతో ఎంత పడుతుంది సరే? రేగి పండే. దెయ్యం చెట్లో ఉంటుంది. రేగి వడియాలు పడతాం కదా అది. అది రేగి చెట్టు నీకు తెలియదు కదా. పళ్ళు ఇలా కోసామనుకో గుచ్చుకుపోతాయి. ముళ్ళు చాలా ఉంటాయి. ఓకే, అందుకే దెయ్యం అనమాట. కాదు, చెప్తాను విను సిరి. బయటిది పడేసి లోపలిది తింటాం. ఓకే, బయటిది తినేసి లోపలిది పడేస్తాం. కరెక్ట్. బయట పడేసి లోపల తింటాం. బయట తినేసి మళ్ళీ లోపల పడేస్తాం. అవును. రెండు తింటాం కానీ రెండు పడేస్తాం. అవును. తాటికాయ కాదు. తొక్కలతో ఏదో పచ్చడి చేస్తాం. కాదు. తాటి పండు ఒక రకంగా కరెక్టే కానీ అది కాదు. ఇంకోటి నీకు ఇష్టమైంది. తినేదా? తినేదే. కస్టర్డ్ కాదు. వెజిటేబుల్స్. దాన్ని ఏమంటారు? ఫ్రూట్ అంటారా? పండా, కాయ, ఫ్రూటా, వెజిటేబుల్? అది ఒక డిఫరెంట్ సిరి. అది చెప్పేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. తినేదే. నీకు ఇష్టం సిరి. నీకు ఇష్టమైన చెప్పలేను. ఫ్రూటా, వెజిటేబుల్ తెలిస్తే ఫ్రూట్లో చెప్పి ఫస్ట్. కస్టర్డ్. ఫ్రూట్ కాదు. అయితే వెజిటేబుల్. వెజిటేబుల్ కూడా కాదు. అయితే నీ బుర్ర సరే చెప్తే. కార్న్, మొక్కజొన్న పొత్తు. పై తొక్క తీసేస్తామా? బయట తింటారా? లో పైన తొక్కుండగా సరే విడిగా.
పైన తొక్కలు ఉంటాయి కదా, అవి తీసేస్తామా, లోపల గింజలు తింటామా? తీసేసినప్పుడు అది బయటది అవుతుంది కదా గింజలు. ఓకే, ఆ బయట తినేసి మళ్ళీ లోపల పొత్తు ఉంటుంది కదా, అది పడేస్తాం. అర్థమైందా? బయట ఫస్ట్ పడేస్తాం, లోపల తింటాం, మళ్ళీ లోపల బయట బయటది పడేసి లోపల తింటాం. మళ్ళీ లోపల ఓకే. తిని మళ్ళీ అది పడేస్తాం లోపల కూడా. మళ్ళీ బయట తిని లోపలిది పడేస్తాం. అర్థమైంది. ఓకే, మొక్కజొన్న పొత్తు, స్వీట్ కార్న్. సరే, కోక లేదు, సీత కాదు, రామచిలక కానే కాదు, మరేమిటది? సీతాకోక చిలుక మాత్రం ఏర్పడింది. ఆ? కోక లేదు. కోక అంటే చీర. లేదు. ఆ. సీత లేదు. కోక లేదు, సీత కాదు, రామచిలక కానే కాదు, ఏంటది? చీర లేదు, సీత కాదు, క్యారెట్ కాదు. ఆ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేస్తుంది. ఇందాక సీతాకోక చిలుక. ఉమ్. ఫస్ట్ అదే చెప్పాను. చెప్పేసావా? ఎప్పుడు చెప్పు. అసలు చెప్పలేదు అసలు. ఫస్ట్ అదే చెప్పాను, సీతాకోక చిలుక వినపడింది అన్నీ కలిపితే అన్నాను. అవునా, అదే సీతాకోక చిలక. కోక లేదు, సీత కాదు, రామచిలక కానే కాదు, సీతాకోక చిలక. ఓకే, పొడుపు కదా. పొడవుగా పండే పంటను పొడి చేసుకొని వాడతాం. మునగాకు. కాదు, ఏంటి? పొడవు. మునగాకంట. అది మొక్క, దాన్ని కూడా పంట అంటారా? ఎక్కువ మొక్కలు అయితే ఏమో. అదే బియ్యం, వరి, కాదు. షుగర్ కేన్. హ్మ్. అవును, పుచ్చ. చక్కెర అదే. షుగరా? షుగర్. మళ్ళీ చెప్పి ఏంటది వినిపించలా? షుగర్ క్యాన్. కేన్. ఓకే, వెరీ గుడ్.